ఈసారి ఐపీఎల్ 2024 అయితే చెన్నై మరియు ఆర్సీబీ టీమ్స్ మధ్య మొదటి మ్యాచ్‌తో మొదలు కానుంది. దాదాపుగా 5 ఏళ్ల క్రితం కూడా ఈ రెండు టీమ్‌ల ఫస్ట్ మ్యాచ్‌ని మొదలుపెట్టారు. 2019లో ఆర్సీబీ చెన్నై టీమ్స్ చెన్నై చిదంబరం గ్రౌండ్‌లో జరిగిన మొదటి మ్యాచ్‌తో 2019 సీజన్‌ని మొదలుపెట్టారు. ఆ మ్యాచ్‌లో ఆర్సీబీ టీమ్ అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసి 70 రన్స్‌కి ఆల్ ఔట్ అయిపోయారు. ఆ మ్యాచ్‌ని సీఎస్‌కే కూడా రన్ చేజ్ చేయడానికి చాలా గట్టిగా కష్టపడ్డారు. మ్యాచ్ దగ్గరగా తీసుకెళ్లారు ఆర్సీబీ టీమ్. కానీ గెలుస్తారనే నమ్మకంతో కాదు గానీ మ్యాచ్‌ని కాస్త లేట్‌గానే ముగించారు. త్వరగా ముగించలేదు. అప్పుడు ఆ టీంలో ఆర్‌సీబీ వైపు ఉన్న మోయిన్ అలీ గాని, శివన్ దుబే గాని ఈసారి చెన్నై టీంలో ఉన్నారు. చెన్నై టీం ఈసారి ఎంఎస్ ధోని కెప్టెన్సీలోనే బరిలోకి దిగుతున్నారు ఈ సీజన్ కూడా. అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు అయితే ఫ్యాఫ్ డు ప్లెసిస్ కెప్టెన్సీలో బరిలోకి దిగుతున్నారు. చాలా రోజుల తర్వాత విరాట్ కోహ్లీ గ్రౌండ్‌లో బ్యాటింగ్ ఆడడానికి ఈ మ్యాచ్‌లోకి దిగుతున్నాడు. అలాగే సీఎస్‌కే టీం నుంచి ఎంఎస్ ధోని చాలా రోజుల తర్వాత గ్రౌండ్‌లో కనిపిస్తున్నాడు. కాబట్టి చెన్నై ఫ్యాన్స్‌కి గాని, ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కి గాని ఈ మ్యాచ్ అయితే ఖచ్చితంగా చాలా స్పెషల్‌గా ఉంటుంది. చాలా రోజుల తర్వాత వాళ్ళ ఫేవరెట్ క్రికెటర్స్‌ని గ్రౌండ్‌లో చూడడం, అది కూడా ఒక ఐపీఎల్ మ్యాచ్‌లోనే. ఎక్కువ మంది ఫ్యాన్స్ మధ్యలో ఉంటారు కాబట్టి ఫ్యాన్ మూవ్‌మెంట్ అనేది చాలా గట్టిగా రన్ అవుద్ది ఈ మ్యాచ్‌లోనే. ఆర్‌సీబీ టీమ్ ఈ మ్యాచ్ గెలవాలి అంటే సీఎస్‌కే టీం పైన చాలా గట్టిగా ప్రయత్నం చేయాలి. చిన్న చితక ప్రయత్నం చేస్తే ఆర్‌సీబీ టీం ఈ మ్యాచ్ గెలవలేరు. ఆర్‌సీబీ టీంకి సీఎస్‌కే టీం పైన రికార్డ్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. చాలా మంచి రికార్డ్స్ అయితే ఎక్కడ లేవు. ఈ రెండు టీంలు కలిపి 31 మ్యాచ్‌లు ఆడితే అందులో సీఎస్‌కే టీం 20 మ్యాచ్‌లు గెలిచారు. ఆర్‌సీబీ టీం 10 మ్యాచ్‌లు మాత్రమే గెలవగలిగింది. అలాగే చెన్నైలో జరిగిన మ్యాచ్‌ల్లో 8 మ్యాచ్‌లు ఆడితే అందులో ఆర్‌సీబీ టీం ఒక్కటి మాత్రమే గెలిచింది. మిగతా 7 సీఎస్‌కే టీమే గెలవగలిగింది. ఎంఎస్ ధోని కెప్టెన్‌గా ఉన్నప్పుడు సీఎస్‌కే టీంని ఆర్‌సీబీ ఎదుర్కోవడం చాలా కష్టం. ఈసారి ఆర్‌సీబీ టీం గట్టిగా ట్రై చేయగలిగితే తప్ప మ్యాచ్‌ని ఈసారి కూడా గెలిచే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ఆర్‌సీబీ టీంకున్న బలం మొత్తం ఎక్కడుంది అంటే వాళ్ళ బ్యాటింగ్ లైనప్‌లోనే ఉంది. అలాగే చెన్నైలోని పిచ్ కొంచెం బౌలింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది. పిచ్ స్పిన్‌కి అలాగే పేస్ బౌలర్‌లకి కూడా అనుకూలంగా ఉంటుంది. పిచ్ అయితే చెన్నై గ్రౌండ్‌లో బౌలింగ్ సైడ్ ఉంటుంది. అందులో ఉండే అవకాశం ఉంది. కాబట్టికి ఆర్‌సీబీ బౌలర్లు ఖచ్చితంగా అక్కడ రాణించే అవకాశం ఉంటుంది. ఆ ఆర్‌సీబీ బౌలింగ్ యూనిట్‌ని చెన్నై గ్రౌండ్‌లో తక్కువ అంచనా వేయాల్సిన పని లేదు. అల్జారీ జోసెఫ్‌ని గాని, అలాగే మహ్మద్ సిరాజ్ గాని ప్లేయింగ్ లెవెన్‌లో ఉంటే, వాళ్ళతో పాటు కరణ్ శర్మే బహుశా ఆర్‌సీబీ టీమ్‌కి మెయిన్ స్పిన్ బౌలర్ అయ్యుండొచ్చు ఈ మ్యాచ్‌లో. అలాగే దయాల్ కూడా బహుశా ప్లేయింగ్ లెవెన్‌లో ఆడించే అవకాశం ఉంటే, తను కూడా ఖచ్చితంగా సత్తా చాటుతాడు. తనతో పాటు ఆకాష్ దీప్ కూడా ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ బౌలింగ్ అంటే ముందుగా ఆర్‌సీబీ బ్యాటింగ్ సత్తా చాటగలిగితే ఆర్‌సీబీ మ్యాచ్ గెలవడం కాస్త తేలిగ్గా ఉంటుంది. సీఎస్‌కే టీమ్ బ్యాటింగ్ లైనప్ అయితే దాదాపుగా 10వ నెంబరు వరకు వాళ్ళకి బ్యాటింగ్ ఆడే అవకాశం ఉంది. బ్యాటింగ్ ఆడగలిగే ప్లేయర్లు ఉన్నారు. దీపక్ చహర్ ఎక్కడో 10వ నెంబర్‌లో బ్యాటింగ్‌కి వస్తాడు. దీపక్ చహర్ కూడా కావాలంటే ఓవర్‌కి ఒక 10 రన్స్ కొట్టాలి అనే టైంలో కొట్టగలిగే ఆటగాడే. కాబట్టి దీపక్ చహర్ కూడా బ్యాటింగ్ ఓ మాదిరిగా ఆడగలడు. సీఎస్‌కే టీమ్‌ది బీభత్సంగా బ్యాటింగ్ డెప్త్ ఉన్న టీము. స్టార్టింగ్ నుంచి 10వ నెంబర్ వరకు షాట్లు ఆడగలరు. 6లు, 4లు కొట్టగలిగే ప్లేయర్లు సీఎస్‌కే టీమ్ స్క్వాడ్‌లో ఉన్నారు. అదే వాళ్ళ బలం. దానికి తోడు ఆల్రౌండర్ల పవర్ కూడా చాలా ఎక్కువ ఉంది. స్పిన్ ఆల్రౌండర్ కింద రచిన్ రవీంద్ర అలాగే మొయిన్ అలీతో పాటు రవీంద్ర జడేజా ఉన్నాడు. అలాగే స్పీడ్ బౌలింగ్ ఆల్రౌండర్ కింద శివన్ దూబే ఉన్నాడు. డారెల్ మిచిల్ ఉంటాడు. వీళ్ళందరూ ప్లేయింగ్ లెవెల్‌లో కనిపించే ప్లేయర్లు. సీఎస్‌కేది బ్యాటింగ్‌లో గాని, బౌలింగ్‌లో గాని అన్ని విధాలుగా బ్యాలెన్స్‌డ్ టీము. ఈ బ్యాలెన్స్‌డ్ టీమ్‌ని ఎదుర్కోవాలి అంటే ఆర్‌సీబీ శక్తికి మించిన పోరాటం చేయాలి. ముందుగా వాళ్ళ బ్యాటర్‌లు భారీ రన్స్ గాని స్కోర్ బోర్డ్‌పై ఉంచగలిగితే ఆర్‌సీబీ టీమ్ మ్యాచ్ గెలవడం పెద్ద విషయం ఏం కాదు. ఎంఎస్ ధోని ముఖ్యంగా ఆర్‌సీబీ టీమ్ బ్యాటింగ్ లైనప్‌ని దెబ్బకొట్టడం కోసం స్పిన్ అస్త్రాన్ని ఉపయోగించే అవకాశం ఎక్కువ ఉంది. మోయిన్ అలీని గాని, రవీంద్ర జడేజాని గాని ఇద్దరిని డబుల్ స్పిన్ అటాక్‌లోకి దించినప్పుడు ఆర్‌సీబీ టీమ్ బ్యాటర్లు ఖచ్చితంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ముఖ్యంగా మ్యాక్స్‌వెల్ అయితే రవీంద్ర జడేజా బౌలింగ్‌ని ఆడడానికి చాలా సందర్భాల్లో చాలా సార్లు ఇబ్బంది పడ్డాడు. ఆర్‌సీబీ టీమ్ బ్యాటింగ్ లైనప్‌లో పవర్ హిట్టర్ ఎవరైనా ఉన్నారు అంటే అది మ్యాక్స్‌వెల్ ఒకడే. దానికి తోడు మ్యాక్స్‌వెల్ బీభత్సమైన ఫామ్‌లో కొనసాగుతున్నాడు. ఆర్‌సీబీ టీమ్ బ్యాటింగ్ లైనప్‌కి మ్యాక్స్‌వెల్ వికెట్ చాలా ముఖ్యం. విరాట్ కోహ్లీ, ఫ్యాఫ్ డు ప్లెసిస్ ఇద్దరు కలిసి స్టార్టింగ్‌లో కొంచెం వికెట్ నిలబెట్టి రన్స్ అనేవి తీసినా సరే మిడిల్ ఓవర్స్‌లో గాని, డెత్ ఓవర్స్‌లో గాని ఆర్‌సీబీ స్కోర్ బోర్డ్‌ని పరిగెత్తించాలి అంటే అది మ్యాక్స్‌వెల్ వల్ల మాత్రమే సాధ్యం అవుతుంది. మ్యాక్స్‌వెల్ వికెట్ అనేది ఆర్‌సీబీకి ఎంత ఎక్కువ సేపు ఉంటే ఆర్‌సీబీ స్కోర్ బోర్డ్‌పై అంత ఎక్కువ రన్స్ చేయడంలో ఉపయోగపడుతుంది. కానీ ఇదే మ్యాక్స్‌వెల్ వికెట్‌ని తీయడం కోసం రవీంద్ర జడేజానే మెయిన్ అస్త్రం కింద ఎంఎస్ ధోని ఉపయోగించే అవకాశం ఉంటుంది. అలాగే ఫ్యాఫ్ డు ప్లెసిస్‌కి, విరాట్ కోహ్లీకి స్పిన్ బౌలింగ్ ఎగైనెస్ట్‌గా మంచి రికార్డ్స్ అనేవి లేవు. దీన్ని ఎంఎస్ ధోని ఖచ్చితంగా అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం గట్టిగా ఉంది. అలాగే ఆర్‌సీబీ టీమ్ బ్యాటింగ్ లైనప్‌లో దినేష్ కార్తీక్ అలాగే క్యామరన్ గ్రీన్ రాణించగలిగితేనే ఆర్‌సీబీ టీమ్
ఈ మ్యాచ్ బ్యాటింగ్లో సేవ్ అవుతారు. చాలా రోజుల తర్వాత విరాట్ కోహ్లీ బ్యాట్ పట్టుకొని గ్రౌండ్లోకి దిగుతున్నాడు కాబట్టి తన మీద కొంచెం ప్రెజర్ ఉండే అవకాశం కూడా ఉంటుంది. అలాగే విరాట్ కోహ్లీ వికెట్ ఖచ్చితంగా ఆర్సీబీ టీంకి చాలా ముఖ్యం. విరాట్ కోహ్లీ క్రీజ్లో ఉన్నప్పుడు ఫ్యాఫ్ డూప్లెసిస్ కానీ మ్యాక్స్వెల్ కానీ ఇద్దరు కూడా చాలా ఫ్రీగా బ్యాటింగ్ ఆడే అవకాశం ఉంటుంది. ఇక ఆర్సీబీ టీం బ్యాటింగ్ లైనప్ని ఖచ్చితంగా దెబ్బ కొట్టడానికి ఎంఎస్ ధోని స్పిన్ అటాక్తోనే బరిలోకి దిగే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే స్పీడ్ బౌలర్ల కింద సిఎస్కే టీం బౌలింగ్ లైనప్లో దీపక్ చహర్ అలాగే శార్దుల్ ఠాగూర్ వీళ్ళ బౌలింగ్ని ఆడడం కాస్త తేలిగ్గానే ఉండొచ్చేమో ఆర్సీబీ టీం బ్యాటర్లకి. ఖచ్చితంగా లూజ్ ఓవర్స్ని చూసుకొని ఆర్సీబీ టీం బ్యాటింగ్ లైనప్ అటాక్ చేసి రన్స్ తీయగలిగితే, స్కోర్ బోర్డుపై మంచి స్కోర్ ఉంచగలిగితే ఆర్సీబీ బౌలర్లు ఏమైనా చేసే అవకాశం ఉంటుంది మ్యాచ్ని కాపాడడం కోసం. ఇక్కడ టాస్ గెలవడం అనేది ఆర్సీబీ టీంకి చాలా ముఖ్యం సిఎస్కేతో పోలిస్తే. సిఎస్కే టీం ఈ మ్యాచ్లో టాస్ గెలిచినా గెలవకపోయినా సరే వాళ్ళు మ్యాచ్ గెలిచే అవకాశం ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. దానికి తోడు హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ అనేది సిఎస్కే టీం చాలా గట్టిగా తీసుకుంటుంది. సిఎస్కే టీంని వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఓడించడం అనేది చాలా కష్టమైన విషయం. ముఖ్యంగా ఎంఎస్ ధోనికి అది కంచు కోట. అక్కడ ధోని తన మాస్టర్ మైండ్ మొత్తాన్ని చూపించగలడు. ఎందుకంటే వికెట్ స్లోగా ఉన్నప్పుడు, పిచ్చు బౌలింగ్ సైడ్ ఉన్నప్పుడు ఎంఎస్ ధోని కెప్టెన్సీని ఆపడం చాలా కష్టంగా ఉంటుంది. ఆర్సీబీ టీం ఈ మ్యాచ్లో సర్వే అవ్వాలి అంటే ముఖ్యంగా వాళ్ళ బ్యాటర్లు రాణించాలి. అలాగే ఆర్సీబీ బౌలర్లో ముఖ్యంగా వాళ్ళకి మెయిన్ బౌలర్ ఎవరంటే అది మహమ్మద్ సిరాజ్ మాత్రమే సత్తా చాటగలిగే బౌలర్ కింద ఆర్సీబీ టీం బౌలింగ్ లైనప్ మొత్తంలో కనిపిస్తున్నాడు. తను మెయిన్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ తను వేసే 4 ఓవర్లు చాలా కీలకం. పవర్ ప్లేలో సిరాజ్ కానీ రుతురాజ్ గైక్వాడ్ వికెట్ త్వరగా తీయగలిగితే సిఎస్కేని కాస్త కామ్గా ఉంచే అవకాశం ఉంటుంది. రుతురాజ్ గైక్వాడ్ కానీ సెట్ అయితే తనని ఆపడం చాలా కష్టంగా ఉంటుంది. రచిన్ రవీంద్ర రుతురాజ్ గైక్వాడ్తో కలిసి ఓపెనర్ కింద వచ్చే అవకాశం ఉంది. రచిన్కి ఇది ఇంకా స్టార్టింగ్ మ్యాచ్ కావడంతో తనపై కాస్త ప్రెజర్ ఉంటుంది కాబట్టి తనని కాసేపు సైలెంట్గా ఉంచొచ్చు. కానీ రుతురాజ్ గైక్వాడ్ కల కాదు, చెన్నై టీంకి ఎంతో క్రికెట్ ఆడిన అనుభవం ఉంది. తనది ఖచ్చితంగా సిఎస్కే టీంకి చాలా కీలకమైన వికెట్. రుతురాజ్ గైక్వాడ్ని కానీ సైలెంట్గా ఉంచగలిగితే ఆ తర్వాత వచ్చే డారెన్ మిచెల్ కూడా సిఎస్కే టీం తరపున ఇదే మొదటి మ్యాచ్ కావడంతో తను కూడా కొంచెం ప్రెజర్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సిఎస్కే టీం బ్యాటింగ్ లైనప్ని ఆపాలి అంటే శివన్ దూబేని, మోయిన్ అలీని మిడిల్ ఆర్డర్లో రన్స్ చేయకుండా ఖచ్చితంగా ఆపాలి. ఈ ఇద్దరు ప్లేయర్లు వేరే ఏ టీం మీదైనా ఆడొచ్చు ఆడకపోవచ్చు, కానీ ఆర్సీబీ టీం కనపడితే ఖచ్చితంగా చాలా గట్టిగా ఆడుతున్నారు. లాస్ట్ సీజన్స్లో ఆర్సీబీ టీం సిఎస్కే టీంపై మ్యాచ్లు ఓడిపోతున్నప్పుడు శివన్ దూబే, మోయిన్ అలీ బ్యాటింగ్ మెయిన్ రీజన్ కింద కనపడుతుంది. మోయిన్ అలీ, శివన్ దూబే భారీ సిక్స్లు చాలా తేలిగ్గా సిఎస్కే ఆర్సీబీ టీంపై కొడుతున్నారు. ఆర్సీబీ టీంపై పెద్ద ఎక్కువ రన్స్ అనేవి చేస్తున్నారు. మోయిన్ అలీ బౌలింగ్తో కూడా ఆర్సీబీ టీంని ఇబ్బంది పెడుతున్నాడు. ఈ ఇద్దరు ప్లేయర్లు ఖచ్చితంగా ఆర్సీబీ ఎక్స్ ప్లేయర్లు కావడంతో ఆర్సీబీకి వీళ్ళ నుంచి గట్టిగా ట్రెడ్ ఉంది. బ్యాటింగ్ విషయంలో శివన్ దూబేని, రుతురాజ్ గైక్వాడ్ని ఆర్సీబీ టీం బౌలర్లు ఖచ్చితంగా ఆపాల్సిన అవసరం గట్టిగా ఉంది. వీళ్ళిద్దరిని ఆపగలిగితేనే స్కోర్ బోర్డుపై తక్కువ స్కోర్కి సిఎస్కే టీంని కట్టడి చేసే అవకాశం ఉంటుంది. అలాగే రవీంద్ర జడేజా బ్యాటింగ్తో కానీ బౌలింగ్తో కానీ ఆర్సీబీ టీంని ఎప్పటికప్పుడు ఇబ్బంది పెడుతూనే ఉంటాడు. ఆర్సీబీ టీంకి సిఎస్కేపై మంచి రికార్డ్స్ లేకపోవడానికి మెయిన్ రీజన్ ఎవరైనా ఉన్నారు అంటే అది రవీంద్ర జడేజా కూడా ఒకడు. రవీంద్ర జడేజా ఆర్సీబీ తన ఫేవరెట్ టీం అనేటట్టుగా పర్ఫార్మెన్స్ ఇస్తాడు. రవీంద్ర జడేజా 1 మ్యాన్ షో చేస్తాడు ఆర్సీబీ టీం పైన. ఖచ్చితంగా ఆర్సీబీని చెన్నైలోని రవీంద్ర జడేజా అయితే చాలా గట్టిగా దెబ్బ కొట్టే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఆర్సీబీ టీం ఈ మ్యాచ్ గెలవాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు బలమైన పోరాటం చేయాలి. ఇక సిఎస్కే టీం అయితే వాళ్ళు బేసిక్స్ రూల్స్ని ఫాలో అవ్వుకుంటూ మ్యాచ్లోకి వెళ్ళినా సరే ఈ మ్యాచ్ వాళ్ళకి గెలిచే అవకాశం ఉంటుంది. హోమ్ గ్రౌండ్తో పాటు ఎంఎస్ ధోని కూడా గ్రౌండ్లో ఉండడం, పైగా ఇది ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ కావడంతో ప్రెజర్ అనేది కొంచెం ఆర్సీబీ టీం పైన ఉంటుంది. సిఎస్కే డిఫెండింగ్ ఛాంపియన్స్ కింద బరిలోకి దిగుతున్నారు. సిఎస్కే టీంకి బెంచ్లో కూడా చాలా మంచి ప్లేయర్లు ఉన్నారు ప్లేయింగ్ లెవెల్లో సెట్ చేసుకోవడానికి. కానీ ఆర్సీబీ టీంకి అయితే బౌలింగ్ కాస్త అటు ఇటుగా ఉంది. వాళ్ళకున్న ఫిక్స్డ్ ప్లేయర్లు అందరూ, బాగా ఆడగలిగే ప్లేయర్లు అందరూ ప్లేయింగ్ లెవెల్లో సెట్ అవుతారు. బెంచ్ నుంచి అంత బలమైన సపోర్ట్ అనేది ఆర్సీబీ టీంకి ఖచ్చితంగా కనిపించలేదు. చూద్దాం ఆర్సీబీ టీం కానీ సిఎస్కే టీం కానీ గేమ్లో ఎలా సత్తా చాటి మ్యాచ్ని ముందుకు తీసుకెళ్తారనేది. ఇక ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారనుకుంటున్నారు మీరు కూడా కామెంట్ చేయండి. మెజారిటీ ఈ మ్యాచ్ గెలిచే అవకాశం సిఎస్కేకి ఉన్నా సరే ఆర్సీబీ టీం బ్యాటర్లు కానీ సత్తా చాటగలిగితే ఆర్సీబీ కూడా మ్యాచ్ని గెలిచే అవకాశం ఉంటుంది.